శబ్దానికి పోటీగా వీళ్ళు కూడా పెట్టాల్సి ఉంటుందా, అవసరం లేదంటారు? సాయి గారు, మనం ఈ విషయాన్ని కొంచెం నేను రెండు మూడు విషయాలు కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. సహజంగా ఈ జరిగేటువంటి విమర్శలు ప్రతి విమర్శలు విధానాల మీద, ఎన్నికల మేనిఫెస్టోల మీద జరగాలి. జరిగినప్పుడే ప్రజలకు వీళ్ళు కనెక్ట్ అవుతారు. కానీ దురదృష్టవశాత్తు మనం నిన్నటి నుంచి చూస్తున్నట్లయితే, మీకు బ్లూ కార్పెట్ వేసారంటారు, ఒకరు మేము గ్రీన్ వేసాము, ఒకరు మేము రెడ్ వేసాము, ఒకరు మేము ఆరెంజ్ వేసాము అని చెప్పేసి, మీ దగ్గర 15 లక్షలు వచ్చారు, మీ దగ్గర 14 లక్షలు వచ్చారు, మీ దగ్గర 10 లక్షలు వచ్చారు అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక అసందర్భమైనటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. నేను మొట్టమొదట 1957 సంవత్సరంలో, సాయి గారు 1957 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా లోక్సభకి ఎన్నికవుతారు. లోక్సభకి ఎన్నికైనప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్కి చెప్పి, సార్ ఈ కుర్రవాడు చాలా విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వీళ్ళకి సంఖ్యాపరంగా మీరు అవకాశం ఇవ్వకుండా అతను మాట్లాడుతున్నటువంటి మాటల ఆధారంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సమయం ఇవ్వండి అని చెప్తారు. అంటే ఎందుకు చెప్పారు ఈ విషయం అంటే, అతను చెప్తున్నటువంటి మాటలు అంటే సూటిగా స్పష్టంగా ఉన్నాయని, అవి నెహ్రూని, అంటే ప్రధానమంత్రి విపక్షంలో ఉన్నటువంటి నెహ్రూని సైతం ఆయన మాటలు ఆకర్షించబడ్డాయి. అంటే మనం ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశంలో దురదృష్టవశాత్తు ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక సభకు ఎంతమంది వచ్చారు, అసలు వాళ్ళందరూ నకిలీ వాళ్ళ, లేకపోతే వాళ్ళందరూ గ్రాఫిక్సా అనేటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. నిజంగా ఇప్పుడు మనం తెలుగుదేశం కూటమి అంటే తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఏం ఫోకస్ చేయాలి? పాలనలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఎక్కడుంది, అతను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, అతను చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి, వీటి మీద ఫోకస్ చేయాలి. ప్లస్ అతను 2019 సంవత్సరంలో ఏ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఓటు శాతం తక్కువ వచ్చింది, ఏ జిల్లాలో వాళ్ళకు సీట్లు రాలేదు. మొత్తం రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు 4 జిల్లా కలుపుకుంటే 5 జిల్లాల్లో వాళ్ళకు 0 స్థానాలు వచ్చాయి. ఈ 0 స్థానాలు మనం ఇంప్రూవ్ చేసుకునేటట్లుగా మన ఎజెండాని ఏం ఫిక్స్ చేసుకుంటున్నాం, మన మేనిఫెస్టోలో ప్రజలకు ఎట్లా చేరువవుతున్నాం అనేటువంటి విషయాలు మనం ప్రస్తావన చేసి ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి విధంగా వాళ్ళు ఉండాలి. కానివ్వండి, ఇంకా ఈ సిద్ధం సభ, ఇంకౌన్ జనాలు వచ్చారు, గ్రాఫిక్స్, బ్లూ కార్పెట్, రెడ్ కార్పెట్, అసలు సమాజం ఎటుపోతుంది కొంచెం బాధ చేస్తుందండి. అసలు నిజంగానే ఇప్పటికి కూడా లోకేష్ లాంటి వ్యక్తి కూడా పర్సన్ గా అతను అటాక్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని ఇట్లా అన్నాడు, లేకపోతే భార్య వదిలి చెల్లెల్ని ఇట్లా అన్నాడు. ఈ పర్సనల్ అటాకింగ్ వల్ల మనకు రాజకీయాల్లో సహజంగా ఎన్నికల సమయంలో న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. ఈ న్యూట్రల్ ఓటర్ యొక్క ఓటు యొక్క శాతం ఎంత ఉంటుంది? 2 to 3% ఉంటుంది సాయి గారు. ఈ 2% to 3% ఎటువైపు అయితే టర్న్ అవుతారో వీళ్ళందరూ సహజంగా ఎవరంటే ఎక్కువగా పేపర్ చదివే వాళ్ళు, మీడియాల మీద ఆధారపడే వాళ్ళు, టీవీల మీద ఆధారపడేటువంటి వీళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఏ పార్టీకి ఉండాల్సినటువంటి ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఈ న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఎటువైపు అయితే తిరుగుతుందో వాళ్ళ వైపే ఆ ఓటు చేంజ్ అనేటువంటిది అవుతుంది. ఇందాక పెద్దలు రఘునాథ్ బాబు గారు చెప్పారు, 2014లో కేవలం 1.5% ముందు, అంతకు ముందు వరకు నీల్సన్ ఇండియా టుడే సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపించారు. కానీ లాస్ట్ కి 1.5% తో చంద్రబాబు గెలిచారు. కారణం ఏంటి? కారణాన్ని వెంకటరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యం